హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ని ఆ సైకో కొట్టాడు అని తెలిసి హీరో చాలా కోపంగా ఆ సైకో ఇంటికి వెళ్తాడు కదా. కానీ అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ హీరోని లోపలికి వదలడం లేదు. అప్పుడు ఆ లేడీ పోలీస్ కాంగ్ దగ్గర ఆ డాక్టర్ మిమ్మల్ని చూడాలి చూడాలి అంటున్నాడు, ఇప్పుడు ఏం చేద్దామన్నప్పుడు వాడు సరే లోపలికి పంపించండి అంటాడు. హీరో కూడా వస్తాడు. ఉన్న కోపానికి సైకో ముఖం మీదనే ఒక్కటిస్తాడు. ఏంటి నొప్పిగా ఉందా, ఇలానే కదా యూన్కి కూడా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నేరుగా హీరోయిన్ దగ్గరకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోని చూసి షాక్ అయిపోతుంది. వీడెలా ఇక్కడికి వచ్చాడు అని చూస్తున్నప్పుడు హీరో ఫాస్ట్ గా వెళ్ళి నువ్వు బాగున్నావు కదా, నీకేం కాలేదు కదా అని అడుగుతుంటాడు. అంతలో ఆ కాంగ్ వచ్చేస్తాడు. అందులోనూ చేతిలో గన్ పెట్టుకుంటాడు. హీరోయిన్ భయపడిపోతుంది. ఇక్కడ హీరోని షూట్ చేసిస్తాడేమో అని చెప్పి నువ్వు వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు అంటుంది హీరోయిన్. కానీ ఆ సైకో హీరోని షూట్ చేయకుండా వాడి తలకే ఏం చేసి పెట్టుకుంటాడు. నేను చనిపోయిన తర్వాత కావాలంటే నువ్వు నా వైఫ్ ని ఇక్కడి నుండి పిలుచుకుని వెళ్ళు అంటాడు. అంతే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి వద్దు ఇలా అంతా చేయకు, నేను ఎక్కడ వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అని అంతలా ఏడుస్తుంది. సైకో హీరోయిన్ గురించి బాగా తెలిసి పెట్టుకో అన్నాడు. ఇలా ఎమోషనల్ గా అటాక్ చేస్తేనే మన దగ్గర వస్తుంది అని. వాడు అనుకున్నట్లే హీరోయిన్ కూడా ఏం చేసుకోకు అని ఏడ్చగా ఇప్పుడు హీరోని చూసి చూసావా ఎంత ఉన్నా నేను తన హస్బెండ్ ని, నేను ఎక్కడ చనిపోతానేమో అని భయపడి ఎలా నా దగ్గరకు వచ్చిందో చూడు, సో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని సైకో ఆ గన్ని కింద వేస్తాడు. ఇప్పుడు హీరో ఆ గన్ని తీసి వాడి తల మీద పెట్టుకుంటాడు. అయితే నేను ఇప్పుడు చనిపోనా అని హీరోయిన్ పాపం ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి అరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, దయచేసి ఆ గన్ని కింద వేయి అని ఏడ్చగా హీరో సైకో దగ్గర చూసావా తన క్యారెక్టరే ఇలాంటిది, తన వల్ల ఎవరు చనిపోకూడదు అని అనుకుంటుంది. ఆ విషయం కూడా నీకు అర్థం కాక తను నీ మీద కేరింగ్ గా ఉంది అని నువ్వే అన్నింటిని తప్పుగా అర్థం చేసుకొని యూని ఎందుకు ఇంతలా హర్ట్ చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ ని అక్కడి నుండి పిలుచుకుని వెళ్తుంటాడు. సైకో అయితే ఏం చెప్పడం లేదు, వాళ్ళిద్దరిని స్టాప్ కూడా చేయడం లేదు. అలానే సైలెంట్ గా నిల్చొని చూస్తుంటాడు. ఏంటిది ఒక్క సెకండ్ లో హీరోయిన్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నాడా అన్నట్లే ఉంటుంది మనకి. హీరో హీరోయిన్ ఆ ఇంట్లో నుండి బయట కూడా వెళ్ళిపోతారు. అంతలోనే బాడీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ దగ్గర ఒక వీడియోని చూపిస్తాడు. ఏమని చూస్తే ఆ సైకో హీరోయిన్ అమ్మని పట్టి పెట్టుకుని బెదిరిస్తుంటాడు. యూన్ బంగారు ఇలా మీ అమ్మని మర్చిపోయి వెళ్తున్నావు కదా అని హీరోయిన్ ని బెదిరించగా ఇంకా హీరోయిన్ ఏం చేయగలదు. పాపం హీరో దగ్గర నేను నీతో రాలేను, నా కోసం నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ నేను మా అమ్మని వదిలి రాలేను అని చెప్పి మళ్ళీ సైకో ఇంటికి వెళ్ళిపోతుంది. హీరోకి అయితే అంత బాధగా ఉంది. హీరోయిన్ ని ఇలా వదిలి వెళ్ళడానికి మనసే రావడం లేదు. ఇంకా హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి చూస్తే హీరోయిన్ అమ్మ సేఫ్ గానే ఉంటారు. ఇప్పుడు ఆ సైకోని చూసి ఇలా మా అమ్మని అడ్డం పెట్టి నన్ను నీ నుండి ఎక్కడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు కదా, ఇలా అంతా చేస్తే అది ఎలా ప్రేమ అవుతుంది, నాకు నిన్ను చూస్తుంటేనే అంత కంపరంగా ఉంది, అయినా నువ్వు నా దగ్గర చెప్పావు కదా మా అమ్మని ఏం చేయను అని చెప్పావు కదా అన్నప్పుడు అవును చెప్పాను, కానీ నువ్వు కూడా నాకు ప్రామిస్ చేసావు కదా నన్ను వదిలి వెళ్ళను అని, కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వాడితో కలిసి వెళ్తున్నావు అని హీరోయిన్ గొంతుని పట్టుకుని అర్చగా హీరోయిన్ ఎంతను మా అమ్మని అడ్డం పెట్టి ఇక్కడే నన్ను బంధించినా ఎప్పటికీ నాకు నీ మీద ప్రేమ కలగదు అన్నప్పుడు వాణ్ణి చూసారంటే అంటే ఏమర్థం, నువ్వు ఆ డాక్టర్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. హీరోయిన్ ఏం చెప్పదు, సైలెంట్ గానే ఉంటుంది. వాడొచ్చి ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అలానే కింద పడి ఏడ్చి హీరోయిన్ ని ఎమోషనల్ గా అటాక్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ ఏం పట్టించుకోదు. నువ్వు ఎంతైనా ఏడ్చుకోరా అన్నట్లు నిల్చో ఉంటుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడికి అంత బాధగా ఉంది. ఇలా హీరోయిన్ ని అక్కడ వదిలేసి వచ్చేసాం కదా అని ఫోన్ తీసి చూస్తాడు. ఆ సైకో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కాంగ్ మాట్లాడిన విషయాలంతా రికార్డ్ చేసుకుని వచ్చింటాడు. ఇప్పుడు ఆ వాయిస్ రికార్డ్ ని తీసుకుని వెళ్ళి లాయర్ దగ్గర చూపిస్తాడు. ఈ ఎవిడెన్స్ ద్వారా మనం ఏమైనా చేయగలమా అని అడగ్గా ఆ లాయర్ ఇది మంచి ఎవిడెన్సే, కానీ ఇది మాత్రం పెట్టుకొని మనం ఆ కాంగ్ ని ఏం చేయలేము, స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ ఉంటే మాత్రమే మనం ఈజీగా అతని దగ్గర నుండి డివోర్స్ ని తీసుకోగలం అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూసారంటే తెలివిగా డ్రాయింగ్ రూమ్ లో కెమెరాని ఫిక్స్ చేసి పెట్టినట్లుంది. సైకో చాలా సార్లు హీరోయిన్ ని ఈ డ్రాయింగ్ రూమ్ లోనే బాగా కొట్టింటాడు కదా, అదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ మెమరీ కార్డ్ ని తీసి సేఫ్ గా పెయింటింగ్ లోపల దాచిపెట్టి పెయింటింగ్ ని వేసి ఇప్పుడు కాంగ్ దగ్గరకు వెళ్ళి
నేను నా పెయింటింగ్స్ ని సేల్ చేయాలి అన్నప్పుడు వాడిని చూసారంటే ఎవరికో ఎందుకు దాన్ని అమ్మడం, నాకే ఆ పెయింటింగ్స్ ని అమ్మేసే, నేనే నీకు డబ్బులు ఇస్తాను అంటాడు. హీరోయిన్, నీ దగ్గర అమ్మడానికి నాకు ఇష్టం లేదు, ఆ పెయింటింగ్స్ విలువ నీకు అస్సలు తెలీదు, సో నేను నా ఫ్రెండ్ ద్వారా ఆ పెయింటింగ్స్ ని బయట వాళ్ళకి అమ్మాలి, దానికంటూ ఒక విలువ ఉంది అన్నప్పుడు వాడు, ఇప్పుడేంటి నీ పెయింటింగ్స్ ని అమ్మాలి అంతే కదా, సరే నీ ఫ్రెండ్ ని రప్పించి ఆ పెయింటింగ్స్ ని ఇచ్చి పంపించు అంటాడు. ఫ్రెండ్ కూడా వస్తుంది. ఆ లేడీ పోలీస్ అయితే హీరోయిన్ ఫ్రెండ్ బ్యాగ్ థింగ్స్ అని అంతా చెక్ చేస్తుంటుంది, ఏమైనా సీక్రెట్ గా తీసుకుని వచ్చిందేమో అని. ఇంకా హీరోయిన్ కూడా పెయింటింగ్ ని తీసుకొచ్చి ఇస్తుంది. లేడీ పోలీస్ అయితే ఆ పెయింటింగ్ ని తీసి అంతా చెక్ చేస్తుంటుంది, ఏమైనా ఉందా అని. హీరోయిన్ కి అయితే అంత టెన్షన్ గా ఉంది, ఎక్కడ ఆ మెమరీ కార్డ్ ని చూసేస్తుందేమో అని భయపడుతూ కూర్చుంటుంది. కానీ ఎలానో ఆ పోలీస్ చూడదు. ఇంకా ఫ్రెండ్ ఆ పెయింటింగ్ ని ఏరా ఆర్ట్ గ్యాలరీలో వెళ్ళి ఇచ్చేస్తుంది. ఏరా వెంటనే హీరోకి కాల్ చేసి చెప్తుంది, ఇలా యూన్ ఒక పెయింటింగ్ ని ఇచ్చి పంపించింది అని. హీరో కూడా వచ్చి చూస్తాడు. ఈ పెయింటింగ్ ద్వారా యూన్ మనకు ఏమైనా చెప్పదలుచుకుందా అని ఆ పెయింటింగ్ ని చూస్తూ కూర్చుంటాడు. వాడికి ఎలాంటి క్లూ దొరకడం లేదు. కానీ ఆ పెయింటింగ్ లో ఉన్న ఆ ఫ్లవర్ కి ఏం మీనింగ్ అని చూస్తే లోపల ఒక సీక్రెట్ మెసేజ్ ఉంది అన్నట్లు. సో ఇప్పుడు హీరో ఆ ఫ్లవర్ ని టచ్ చేసి చూస్తాడు. లోపల ఉన్న మెమరీ కార్డ్ ని కూడా తీసేస్తాడు. ఇప్పుడు దాన్ని వేసి చూస్తే హీరోయిన్ ని అంతలా దంచిపెట్టింటాడు. హీరోకి అంత కోపం వస్తుంది. ఆ టైంలోనే ఇక్కడ సైకోని చూసారంటే హీరోయిన్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి పిలుచుకుని వెళ్తుంటాడు. సైకోకి అంత సంతోషంగా ఉంది. ఫైనల్లీ నాకు ఇష్టమైన ఫేస్ లో మళ్ళీ నిన్ని చూడబోతున్నా అని అనుకుంటున్నప్పుడు అంత సంతోషంగా ఉంది. మరి నీకు అన్నప్పుడు హీరోయిన్, ఏ ముఖమైతే నాకేంటి, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు సైకో, ఏంటి ఇంట్రెస్ట్ లేదా, ఆ డాక్టర్ వాడి వైఫ్ ముఖాన్ని నీకు పెట్టినప్పుడు మాత్రం నీకు బాగా అనిపించిందా అన్నప్పుడు అవును బాగా అనిపించింది, సంతోషంగా కూడా ఉండింది, ఈ ఫేస్ తోనే నేను ట్రూ లవ్ ని ఫీల్ అయ్యాను, లైఫ్ లోనే దొరకని ఒక సంతోషాన్ని నేను ఫీల్ అయ్యాను అన్నట్లు చెప్పగా అంతే టెన్షన్ అయిపోతాడు. వాడిని స్టాప్ చేసి, అవును వాడు నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నావా, ఇప్పుడున్న ఈ ముఖాన్ని చూసే వాడు నీ వెనకాల తిరిగాడు, ఎప్పటికీ తిరిగి రాని వాడి వైఫ్ ఫేస్ ఇది, అందుకే నీ వెనకాల వచ్చాడు అన్నప్పుడు హీరోయిన్, వాడు నీలా అనుకుంటున్నావా ఏంటి, వాడి వైఫ్ ఎంతలా అతన్ని మోసం చేసింది అని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకే బాగా తెలుసు, అలా ఉన్నప్పుడు ఈ ఫేస్ ని చూసి వాడు నా వెనకాల తిరుగుతున్నాడు అని చెప్తున్నావు చూసావా, వాడే మీ ఫేస్ ని చూసి అంతా నన్ను లవ్ చేయలేదు, నా మనసుని చూసి లవ్ చేశాడు, కానీ నువ్వు ఒక్కసారైనా నన్ను నన్నిగా చూసావా, మీ అమ్మ ఫేస్ లానే నాకుంది అన్న ఒక్క కారణంతోనే నన్ను నీ దగ్గరే పెట్టుకోవాలి అని చూస్తున్నావు, దానినే ప్రేమ అని చెప్తున్నావు, కానీ నాకు హెల్ప్ చేస్తే అతనికి ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా అదంతా పట్టించుకోకుండా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడే, అది ప్రేమనా, నువ్వు చూపించేది ప్రేమనా అన్నట్లు అడగ్గా వాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా చూస్తున్నప్పుడు హీరో సైకోకి కాల్ చేస్తాడు. సైకో కూడా లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు హీరో, నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, మీట్ అవుదామా అన్నప్పుడు సైకో, అదంతా కుదరదు, నేను ఇప్పుడు నిన్ను మీట్ అవ్వలేను అన్నప్పుడు హీరో, అవునా అయితే ఈ వాయిస్ రికార్డర్ ని విని ఆ తరువాత మీట్ అవ్వాలో వద్దో డిసైడ్ అవ్వు అని చెప్పి ఆ రోజు సైకో ఇంటికి వెళ్ళినప్పుడు సైకో మాట్లాడిందంతా రికార్డ్ చేసింటాడు కదా, దాన్ని పంపిస్తాడు. అంతే ఆ వాయిస్ రికార్డ్ ని విని సైకో వెంటనే హీరోని వెళ్ళి మీట్ అవుతాడు. ఏమంటే సైకో ఎలా అయినా వాళ్ళ నాన్న కంపెనీకి ప్రెసిడెంట్ అవ్వాలి అని ట్రై చేస్తుంటాడు, అంటే వాడి నాన్న పొజిషన్ ని తీసుకోవాలి అని చూస్తుంటాడు. ఈ టైంలో ఈ వాయిస్ రికార్డ్ బయట రిలీజ్ అయింది అంటే వాడికి ప్రాబ్లం అవుతుంది అని భయపడి వెంటనే హీరోని చూడటానికి వెళ్తాడు. వెళ్ళి, ఏ ఏంట్రా నీ ప్రాబ్లం, ఈ వాయిస్ రికార్డ్ ని పెట్టి నువ్వేం చేయబోతావేంటి అన్నట్లు అచ్చగా హీరో వచ్చి, ఈ వాయిస్ రికార్డ్ మాత్రమే కాదు కాస్త ఈ వీడియోని కూడా చూడు అని చెప్పి ఆ వీడియోని చూపిస్తాడు. ఇప్పుడు ఆ వీడియోని చూసిన సైకో బెదిరిపోతాడు. అప్పుడు హీరో, నువ్వు యూన్ కి డివోర్స్ ఇచ్చి తనని ప్రశాంతంగా వదిలేసే, అలా అంతా చేయను అంటే ఆ తరువాత నేను ఈ వీడియోని లీక్ చేయాల్సి ఉంటుంది, ఆ తరువాత నీ ఫ్యామిలీనే అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీ పరువు అంతా పోతుంది అన్నట్లు చెప్పగా సైకోకి అంత కోపం వస్తుంది. ఈ వీడియోని డెలీట్ చేయని బెదిరిస్తాడు. అప్పుడు హీరో, ఏంటి నా దగ్గర ఎలా అయినా ఈ వీడియోని డెలీట్ చేయించాలి అని చూస్తున్నావా, అంత ఈజీగా నీ దగ్గర వచ్చి ఇలా మాట్లాడటానికి నాకేమైనా పిచ్చా, ఆల్రెడీ ఈ వీడియోని నేను సేఫ్ గా నా వాళ్ళందరికీ సెండ్ చేసే ఇక్కడికి వచ్చాను, నేను ఒక్క మాట చెప్తే చాలు వాళ్ళు ఈ వీడియోని సెండ్ చేసేస్తారు, అంతేకాదు నా లొకేషన్ ని కూడా సెండ్ చేసి వచ్చాను, నువ్వు నన్ను ఏం చేయలేవు, సో నువ్వు యూని వదిలి వెళ్ళిపో అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. సైకోకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేసి నైట్ చూపిస్తారు.
హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర కూర్చొని ఈ జైల్లో నుండి నువ్వు నేను ఎలా తప్పించుకోబోతున్నామని అలానే డల్ గా కూర్చోన్నప్పుడు ఆ కాంగ్ వస్తాడు. వచ్చి ఇంకా నువ్వు ఇక్కడ నాతో ఉండాలా వద్దా అన్నది నువ్వే డిసైడ్ అవ్వాలి అని చెప్పి, కానీ కాస్త ఆలోచించి డెసిషన్ తీసుకో అంటాడు. వాడే ఇలాంటి ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు హీరోయిన్ ఎలా వెళ్లకుండా ఉంటుంది? నేను వెళ్తాను అన్నప్పుడు వాడి వల్ల కావడం లేదు. హీరోయిన్ చేయి పట్టుకొని, లేదు ఇంక తరువాత నేను నిన్ని హర్ట్ చేయను, నేను నిన్ని చాలా లవ్ చేస్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకో అని అంతలా ఏడుస్తాడు. అప్పుడు హీరోయిన్, ఇక్కడ చూడు, నువ్వు మీ అమ్మ ఫేస్నే కదా నాలో చూసావు, కానీ ఇంక తరువాత ఎప్పటికీ ఆ ఫేస్ రాదు. అంతేకాకుండా మీ అమ్మ నిన్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోవాలి అని అనుకోనిండరు. మీ నాన్నతో జీవించలేకనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సో మీ అమ్మ చనిపోవడంలో నీ తప్పేం లేదు. దయచేసి నన్ని మా అమ్మని ఇక్కడి నుండి పంపించేసే అన్నట్లు చెప్పగా వీడు ఏడుస్తూ హీరోయిన్ చేయిని వదిలేస్తాడు. వెళ్ళిపో అని. హీరోయిన్ అయితే, దేవుడా వీడి మనసు మారేలోపు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళమ్మని లేపుతుంటుంది. ఇంకా ఫైనలీ హీరోయిన్ వాళ్ళ అమ్మని పిలుచుకొని ఆ ఇంట్లో నుండి వెళ్తుంది. హీరోయిన్ కి అంత హ్యాపీగా ఉంది. బయటనే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఆ ఇంట్లో నుండి కంప్లీట్ గా బయట వచ్చేస్తుంది. హీరోని చూడగానే అంత హ్యాపీగా ఉంది. వాడు వెళ్ళి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళమ్మని పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కాంగ్ అయితే అంతలా ఫీల్ అవుతుంటాడు. వాడి వల్ల కావడం లేదు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా హీరోయిన్ ఉన్నట్లే ఉంది వాడికి. సో చాలా ఫీల్ అవుతుంటాడు. కూర్చొని అంతలా తాగుతుంటాడు. పిచ్చి పట్టినట్లుంది వాడికి. ఇంకో పక్క హీరోయిన్ ని చూసారంటే హీరో ఇంట్లో బాగా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడే హీరోయిన్ అమ్మ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇక్కడ కాంగ్ ని చూసారంటే హీరోయిన్ గురించి ఆలోచించి ఫైనలీ తన మెమరీస్ అన్నింటినీ నిప్పులో వేసి కాల్ చేస్తాడు. ఇప్పుడు వాడి అసిస్టెంట్ దగ్గర డివోర్స్ చేయడానికి డాక్యుమెంట్స్ ని రెడీ చేయమంటాడు. అసిస్టెంట్ అయితే, ఏం బాస్ ఏం చెప్తున్నారు, నిజంగానే డివోర్స్ చేయబోతున్నారా అన్నప్పుడు, అవును నిజంగానే డివోర్స్ చేస్తున్నా, నువ్వు త్వరగా డాక్యుమెంట్స్ ని రెడీ చేయి అంటాడు. అలానే హీరోయిన్ కి కూడా కాల్ చేసి, నువ్వు అడిగినట్లు నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, కానీ ఒకే ఒక కండిషన్, నువ్వు నాతో ఒంటరిగా కోర్టుకి రావాలి, ఆ డాక్టర్తో కలిసి రాకూడదు అంటాడు. ఈ విషయాన్ని హీరో దగ్గర చెప్పినప్పుడు హీరో ఒప్పుకోడు. లేదు వాడు మళ్ళీ ఏమో డ్రామా చేస్తున్నట్లుంది, నేను నీతో పాటు వస్తాను అన్నప్పుడు హీరోయిన్, లేదు వద్దు నేను ఒక్కదాన్నే వెళ్తాను, నాతో పాటు మిమ్మల్ని చూసాడంటే ఆ తరువాత డివోర్స్ ఇవ్వకుండా మనసు మార్చుకోవచ్చు అని చెప్పి వెళ్తుంది. ఫస్ట్ రెస్టారెంట్ కి రమ్మని చెప్పింటాడు. హీరోయిన్ కూడా వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే హీరోయిన్ కి డివోర్స్ ఇవ్వకూడదు అన్నట్లు అనిపిస్తుంది. సో మళ్ళీ ముందులా హీరోయిన్ దగ్గర ఎమోషనల్ గా మాట్లాడతాడు. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు యూన్ ప్లీజ్ అని బెగ్ చేయగా హీరోయిన్, నువ్వు ప్రతిసారి నా దగ్గర ఇలానే చెప్తున్నావు, నేను నిన్ని బాగా చూసుకుంటాను, మారిపోయాను అని, కానీ నువ్వు ఇప్పటి వరకు కొంచెం కూడా మారనే లేదు, అలానే ఉన్నావు, నువ్వు ఎప్పుడు మారుతావు అని నేను వెయిట్ చేసి చాలానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే నా లైఫ్ లోకి ఒక చిన్న వెలుతురు వచ్చింది. సో నన్ను వదిలేసి నీ లైఫ్ ను చూడు, ఇంకా మన ఇద్దరి మధ్య ఏం లేదు, అంతా ముగిసింది అన్నట్లు చెప్పగా కాంకి అంత బాధగా ఉంది. ఏంటి ఇద్దరి మధ్య ఏం లేదా అని చూస్తుంటాడు. కట్ చేస్తే ఇద్దరు రెస్టారెంట్ లో నుండి కోర్టుకి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ కి హీరో కాల్ చేస్తాడు. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేద్దామని ఫోన్ తీస్తుంది. కానీ సైకో అలానే ఆ ఫోన్ ని లాగి వెనకాల వేస్తుంటాడు. ఇంకా కాసేపట్లో మన ఇద్దరికి డివోర్స్ కాబోతుంది. ఈ టైంలో కూడా నువ్వు నా దగ్గర మాట్లాడకుండా ఫోన్ తీస్తున్నావు, నీ ఫోకస్ అంతా నా మీద ఉండాలి అని ఆశపడుతున్నా అంటాడు. హీరోయిన్ కి అయితే మండిపోతుంది. ఇంకా కోర్టు దగ్గరికి కూడా వెళ్ళిపోతారు. మన రిలేషన్షిప్ ఇక్కడ ఎండ్ అవ్వాలి అని రాసి పెట్టినట్లుంది కదా అన్నప్పుడు హీరోయిన్, ఇది కష్టమైన డెసిషనే, కానీ ఆ డెసిషన్ ని నువ్వు తీసుకున్నావు, నాకు చాలానే సంతోషంగా ఉంది అంటుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో మళ్ళీ కాల్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఫోన్ తీద్దామని చూస్తుంది. అంతే సైకోకి మండిపోతుంది. అలానే కార్ ని యూటర్న్ చేసి కోర్టులో నుండి ఇంకెక్కడికో పిలుచుకుని వెళ్తుంటాడు. అందులోనూ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే, ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నావు అన్నప్పుడు వాడిని చూసారంటే, అది మనం డేట్ చేస్తున్నప్పుడు ఒక థీమ్ పార్క్ కి వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు చివరగా ఒకసారి ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి అనిపించింది, అక్కడికే వెళ్తున్నా అన్నప్పుడు హీరోయిన్ అరుస్తుంది. ఊరికే ఇలా అంతా చెయ్యకు, నువ్వు దయచేసి కార్ని తిప్పు, కోర్టుకి వెళ్ళు అని అరుస్తుంది. ఆ టైంలోనే ఇంట్లో ఉన్న హీరోకి భయంగా ఉంది. ఎన్నిసార్లు చేసినా యోన్ ఏంటి లిఫ్ట్ చేయడం లేదు అని వెంటనే కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ హీరోయిన్ దగ్గర తన ఫోన్ ని ట్రాక్ చేసేలా సెట్ చేసి ఇచ్చింటాడు. సో ఇప్పుడు ఆ జీపీఎస్ ని ట్రాక్ చేస్తూ వెళ్తుంటాడు. కానీ ఇక్కడ ఈ కాంగ్ థీమ్ పార్క్ కి పిలుచుకుని వెళ్లకుండా ఇంకెక్కడికో పిలుచుకుని వెళ్తాడు. హీరోయిన్ ఇప్పుడు ఫాస్ట్ గా కార్ ని దిగి, నిన్ను నమ్మి నేను వచ్చాను చూడు,
నాదే తప్పు అన్నప్పుడు సైకో, అరే నేను నీ దగ్గర కాస్త రిలాక్స్గా మాట్లాడాలి అనే ఇక్కడికి పిలుచుకొని వచ్చాను అంతే అని చెప్పి హీరోయిన్ని అలానే లాక్కుని వెళ్తుంటాడు. అక్కడ హీరోయిన్కి ఏమైనా జరిగినా కూడా ఎవరికి ఏమీ తెలియదేమో అలా ఉంది ఆ ప్లేస్. ఇప్పుడు వాడు హీరోయిన్ దగ్గర మనం హ్యాపీగానే కదా ఉన్నాం, నువ్వు నా చేయి పట్టుకొని నన్ను కంఫర్ట్గా చేసావు, అదంతా తలుచుకున్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉండేదో తెలుసా, కానీ ఇప్పుడు నన్ను కంప్లీట్గా వదిలి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పి గన్ తీసి పాయింట్ చేయగా హీరోయిన్, ఏంటి నన్ను ఇప్పుడు చంపబోతావా, చంపు, నేను రెడీగానే ఉన్నాను, ప్రశాంతంగా వెళ్ళి చేరిపోతాను అన్నప్పుడు వాడిని చూసారంటే హీరోయిన్ ని చంపకుండా వాడి తలకి గన్ పెట్టుకుంటాడు. ఎప్పటిలానే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి వద్దు ఇలా అంతా చేయకు అని వాడి చెయ్యిని తోస్తుంది. కానీ వాడు కరెక్ట్ గా ట్రిగ్గర్ మీద చేయి పెట్టుకోండడంతో గన్ ఆనై బుల్లెట్ అలానే వాడి కళ్ళకి తగిలి కింద పడిపోతాడు. ఆ గన్ సౌండ్ విని హీరోయిన్ కూడా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ కాసేపట్లోనే మేల్కుంటుంది. కాకి అలా దెబ్బ తగిలి పడి ఉండడం చూసి భయపడిపోతుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కానీ ఆ ప్లేస్ లో ఎవరున్నారు? సో వెంటనే వాడి ఫోన్ ని తీసి బాడీ గార్డ్స్ కి కాల్ చేసి చెప్పగా బాడీ గార్డ్స్ వచ్చి సైకోని హీరోయిన్ ని హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఆ టైంలోనే హీరోని చూసారంటే ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తాడు. అక్కడ చూస్తే ఎవరూ లేరు. ఇంకా హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ మేల్కుంటుంది. వెంటనే అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అని వెళ్తుంటుంది. ఆ టైం ఈ సైకోని చూపిస్తారు. వాడికి బుల్లెట్ తగిలింది కదా, సో ఆపరేషన్ చేయాలి. కానీ వీడు నేను నా వైఫ్ ని చూడకుండా సర్జరీ చేసుకోను అని హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. జస్ట్ మిస్ లో హీరోయిన్ వాడి కంట పడింటుంది. అంతలో హీరోయిన్ ఒక చెట్టు వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. వీడ అన్ని రూమ్స్ లోనూ వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. అలానే కింద పడిపోతాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి సైకోని పిలుచుకుని వెళ్ళిపోతారు సర్జరీ చేయడానికి. కానీ వాడు నేను నా వైఫ్ ని చూడకుండా సర్జరీ చేసుకోను, నా వైఫ్ కావాలి, నా వైఫ్ కావాలి అని అంతలా అరుస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ హాస్పిటల్ నుండి బయట వెళ్ళిపోతుంది. కానీ అలానే రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటుంది. కరెక్ట్గా హీరో చూసేసి హీరోయిన్ని అక్కడి నుండి సేఫ్గా పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇంకా హాస్పిటల్లో సైకో కొంచెం నార్మల్ అయిన వెంటనే హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అంతలో బాడీగార్డ్ వచ్చి బాస్ ఏం చూస్తున్నారు మీరు, మీకు ఇప్పుడే ఆపరేషన్ అయింది, మీరు రెస్ట్ తీసుకోవాలి అంటాడు. కానీ వాడు ఎలా వింటాడు, బాడీగార్డ్ని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ హీరోని హక్ చేసుకుని నువ్వు లేకుండా ఉండింటే నేను ఈ రోజు ఖచ్చితంగా ప్రాణాలతో ఉండిండను అని అనిపిస్తుంది అంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఇలా హక్ చేసుకుని హ్యాపీగా ఉండడం ఏరా చూసేస్తుంది. తనకి చాలా బాధగా ఉంది, అయినా యాక్సెప్ట్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరే కదా లవ్ చేస్తున్నారు, సో ఇద్దరు హ్యాపీగా ఉండని అని ఏరా స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ బయట వెళ్తే ఆ కాంగ్ వచ్చి దెయ్యంలా నిల్చుంటాడు. ఏరా భయపడిపోతుంది. నువ్వేమిక్కడా అని అడగ్గా వాడు నేను యూని చూడాలి అని లోపలికి వెళ్తుంటాడు. ఏరా అయితే వాడిని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. కానీ వాడు ఏరాని కింద తోసి లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే ఏరా హీరోకి కాల్ చేసి చెప్పేస్తుంది ఇలా కాంగ్ వస్తున్నాడు అని. హీరో కూడా సరే నేను చూసుకుంటాను అని హీరోయిన్ దగ్గర నువ్వు రిస్క్ తీసుకో నేను వచ్చేస్తాను అని చెప్పి బయట వెళ్తాడు. కరెక్ట్గా కాంగ్ కూడా వస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు అంత కోపంగా చూసుకుంటారు. కాసేపు తర్వాత చూస్తే ఇద్దరు టెర్రస్ పైన నిల్చొని మాట్లాడుతుంటారు. కాంగ్ వచ్చి నా యూన్ ఎక్కడ ఉంది, నేను తనతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు హీరోకి ఏం చెప్పాలో తెలియక అలానే సైలెంట్ గా నిల్చొని చూస్తుంటాడు. కాంగ్ అయితే ఈ విషయాలంతా ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలుసా, నేను లేదంటే యూన్ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతేనే ఈ స్టోరీకి ఒక ముగింపు అన్నది వస్తుంది అన్నప్పుడు హీరో అలా అంతా నేను జరగనివ్వను, ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నప్పుడు కాంగ్కి మండిపోతుంది. నీ వల్లనేరా, అంతా నీ వల్లనే, నువ్వు మాత్రం మా లైఫ్లోకి రాకుండా ఉండింటే ఈ ప్రాబ్లం అంతా అసలు వచ్చిండదు అని సైకో హీరోని అలానే పైనుండి కింద తోయడానికి ట్రై చేస్తుంటాడు. నీ వల్లనేరా యూన్ నన్ను వదిలి వెళ్ళిపోయింది, చావురా నువ్వు చావు అని వాడిని పట్టి తోస్తుంటాడు. ఆ టీం కింద హీరోయిన్ ఇంకా రాలేదు అని స్లోగా పైకి వెళ్తుంటుంది. ఇంకా ఇక్కడ సైకోకి ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది, సో వాడికి ఒకలా తలనొప్పిగా ఉంది. సో అలానే కొంచెం డైవర్ట్ అవుతాడు. ఈ సిచ్యువేషన్ ని యూస్ చేసుకొని హీరో సైకోని దూరం తోసిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సైకో ఏం చెప్తాడు, నిన్ని చంపడం వల్ల అంతా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఎందుకంటే న్యూన్ నా దగ్గర నుండి తప్పించుకుంటూనే ఉంటుంది. నేను ఒక మృగంలా తనని వదలకుండా తన వెనకాలే తిరుగుతుంటాను. ఇంకా తరువాత ఇలా అంతా జరగకుండా ఉండటానికి నేను ఒక డెసిషన్ తీసుకున్నా, నువ్వు నన్ను చంపేసే, నేను చనిపోతే ఆ తర్వాత యూన్ ఫ్రీ అయిపోతుంది, మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. నేను చనిపోవడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కావడం లేదు, సో నువ్వు నన్ను చంపు అని హీరోని హింసిస్తుంటాడు. హీరోకి కూడా ఒక నిమిషం వీని చంపేద్దామా అన్నట్లే అనిపిస్తుంది. సో అలానే చూస్తూ నిల్చో ఉన్నప్పుడు హీరోయిన్ వచ్చేస్తుంది. వద్దు ఇలా అంతా చెయ్యకు, వాని వదిలేసే అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా వదిలేస్తాడు.
కరెక్ట్గా పోలీసులు కూడా ఆ ప్లేస్కి వచ్చి కాంగ్ని అరెస్ట్ చేసి పిలుచుకొని వెళ్ళిపోతారు. ఏమంటే పోలీసులకి తెలిసిపోతుంది కాంగ్ తన వైఫ్ ని ఫిజికల్ గా చాలా అబ్యూస్ చేశాడు అని. ఇంకా హీరోయిన్ కూడా పోలీసుల దగ్గర స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఆ సైకో హీరోయిన్ ని ఎలా అంత టార్చర్ చేశాడు అని చెప్తుంది. ఇంకా దాని వల్లనే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకుంది అన్నట్లు స్టేట్మెంట్ ని ఇస్తుంది. కానీ ఆ కాసేపట్లోనే కాంగ్ బెయిల్ ద్వారా బయట వచ్చేస్తాడు. వెంటనే మీడియా వాళ్ళందరూ వచ్చి వాని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. నిజంగానే మీరు మీ వైఫ్ ని కొట్టారా అని. బాడీ గార్డ్ అయితే లేదు అని చెప్పడానికి వస్తాడు. అంతలో కాంగ్ వచ్చి అవును నా వైఫ్ నా మీద ఏమంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చిందో అదంతా నిజం అని చెప్పి వాళ్ళ నాన్న చేసే స్కామ్ల గురించంతా మీడియా దగ్గర చెప్పి వాడి నాన్న బిజినెస్ నే టోటల్ గా నాశనం చేసేస్తాడు. ఏమంటే వాడి నాన్న వల్లనే వీడు ఇలా మాన్స్టర్ లా తయారైంటాడు. వాడి నాన్న వల్లనే వీడి లైఫ్ ఇంత నరకంగా మారింటుంది. అందుకే ఇప్పుడు వాడి నాన్న యొక్క బిజినెస్ రాజ్యాన్ని ఒక్క సెకండ్ లో కూల్చేస్తాడు. ఇంకా బాడీ గార్డ్ దగ్గర నేను నీ అకౌంట్లో నీకు కావాల్సిన డబ్బులు వేశాను. సో నువ్వు ఇంకా నా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే మా నాన్న నిన్ని కూడా ఊరికే వదలడు అంటాడు. ఏమంటే ఈ బాడీ గార్డ్ వచ్చి కాంగ్ దగ్గర చాలానే విశ్వాసంతో ఉండింటాడు. అందుకే ఇలా హెల్ప్ చేస్తాడు. కానీ బాడీ గార్డ్ లేదు బాస్, ఏం జరిగినా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటాడు. ఇప్పుడు ఆ సైకో డైరెక్ట్ గా వాడి నాన్న దగ్గరకు వెళ్ళి గన్ తీసి షూట్ చేసేలా నిల్చుంటాడు. వాడి నాన్న ఏంట్రా నన్నే చెప్పబోతావా అన్నప్పుడు అవును నిన్ను ఇన్ని రోజులుగా చంపకుండా వదిలిపెట్టాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. నీ వల్లనే నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నా. నీలా నేను ఉండడం వల్లనే అందరూ నన్ను హెట్ చేస్తున్నారు అన్నప్పుడు ముసలోని చూసారంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపితే మాత్రం అంత మారిపోతుందా ఏంటి? నన్ను చంపేశావు అంటే నువ్వు నేను ఒకేలా ఉన్నామని నువ్వు ప్రూవ్ చేసినట్లు అవుతుంది అన్నప్పుడు కాంగ్ అంతలా ఏడుస్తాడు. నేను ఎప్పటికీ నీలా అవ్వకూడదు అని వాడి నాన్నని చంపకుండా అలానే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో హీరోయిన్ ని ఒంటరిగా వదిలేసి హాస్పిటల్కి వెళ్ళింటాడు. అంతే ఈ సైకో మళ్ళీ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇదే పని అయిపోయింది వీళ్ళకి. ఇంకా ఈ సైకో హీరోకి కూడా కాల్ చేసి మేమిద్దరం ఒకటిగా కలిసి చావబోతున్నాం. నువ్వు యూన్ని అంతలా ప్రేమించావు కదా, ఇప్పుడు తను చావబోతుంది, కావాలంటే వచ్చి స్టాప్ చేయి అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హీరో వెంటనే హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా ఈ సైకో హీరోయిన్ ని ఒక ప్లేస్ కి పిలుచుకుని వెళ్ళి హక్ చేసుకుని యూన్ ఈ లోకం మనల్ని ప్రశాంతంగానే వదలదు, సో మనిద్దరం కలిసి చనిపోదామని హీరోయిన్ హార్ట్ మీద గన్ని పెడతాడు. ఏమంటే తన హార్ట్ కి బుల్లెట్ తగిలి అది అలానే వాడి హార్ట్ కి తగలాలంట. ఏమంతా చెప్తున్నాడు చూడండి. ఇలా వీడు చెప్తున్నప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఫాస్ట్ గా వాడి నుండి దూరంగా వచ్చి వాడిని తోస్తుంది చూడండి. ఆ టైం వాడు ట్రిగ్గర్ ని ఆన్ చేయడంతో ఆ బుల్లెట్ కరెక్ట్ గా వాడి హార్ట్ కి తగిలి అలానే నీళ్ళల్లో పడిపోతాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్ గా చూస్తున్నప్పుడు అంతలో హీరో ఎలానో హీరోయిన్ ఉన్న ఆ ప్లేస్ ని కనిపెట్టి వచ్చి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. నీకేం కాలేదు కదా అని. ఓకే అంతా అయిపోయింది, సైకో చనిపోయాడు, ఇంకా హీరో హీరోయిన్ ఫైనల్లీ హ్యాపీగా కలిసిపోయారు అని చూస్తుంటే నీళ్ళలో ఉన్న సైకో అలానే కళ్ళు తెరిచి చూస్తాడు. అలా కళ్ళు తెరిచి చూసినప్పుడు అక్కడ హీరో హీరోయిన్ ఇలా హక్ చేసుకోవడం చూసి అంతా ఈ డాక్టర్ వల్లనే అని చెప్పి హీరోని షూట్ చేయాలి అని షూట్ చేస్తాడు. కానీ అంతలో హీరోయిన్ హీరోకి అడ్డంగా రాగా హీరోయిన్ కి బుల్లెట్ తగిలి అక్కడే అలానే కింద పడిపోతుంది. అంతే హీరోయిన్ ని షూట్ చేసేసామని తెలిసి కాంకి అంత ఏడుపుస్తుంది. ఇలా ప్రాణంగా ప్రేమించిన నా యూన్ని నేనే ఇలా చంపేశా కదా అని వాడిని వాడే షూట్ చేసుకుని అక్కడే చనిపోతాడు. ఇక హీరోయిన్ ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. చాలానే క్రిటికల్ అయిన ఒక కండిషన్ లోనే ఉంటుంది. హీరో అంతలా భయపడతాడు. కానీ కష్టపడి హీరోయిన్ ని కాపాడేస్తారు. ఇంకా ఫైనలీ పెద్ద పోరాటం తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇలానే ఒక హ్యాపీ ఎండింగ్ తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఇలాంటి క్రూరమైన సైకోల దగ్గర ఎంతమంది అమ్మాయిలు వైఫ్ గానో గర్ల్ ఫ్రెండ్ గానో లేక ఫ్రెండ్ గానో తగులుకొని కష్టపడుతుంటారు. రియల్ లైఫ్ లో అయితే ఇలా అంతా ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేము. ఇలాంటి హీరోలు కూడా వచ్చి కాపాడరు. సో మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ రోజు మారుతాడు రేపు మారుతాడు అని పిచ్చోళ్ళలా ఆ లైఫ్ లోనే తగులుకోకుండా అందులో నుండి బయటపడండి. జస్ట్ ఒక చిన్న సజెషన్ అంతే. ఇంకా ఈ డ్రామా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.